ఏ రప్ప 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 అంటే మీకు డిప్ప పగిలిపోద్ది. రప్ప రప్ప అంటే మీకు పెద్ద బొక్కడిపోద్ది. ఏటే ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. చెమడాలు విడిపోతాయి ఒక్కొక్కడికి. మేము నరికేస్తాం, కొరికేస్తాం అంటున్నా సరే ఏటి పట్టించుకోవడం లేదు. ఇంకా ఇంకా రెచ్చిపోతాం అనుకుంటున్న వైసీపీ రప్ప రప్ప బ్యాచ్ కు కూటమి ప్రభుత్వం షాక్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు రెడీ అయిపోయినది. మొన్నటిదాకా పెద్దగా పెట్టించుకోనట్టుగా వదిలేశారు కానీ వాళ్ళు అదే ఆల్సుగా చేసుకుని ఎట్టబడితే అట్ట అరాజకం సృష్టిస్తున్నారు. అందుకే ఇక ఊరికే వదిలిపెట్టే ప్రసక్తే లేదని డిసైడింగ్ అయిపోయినారట. ఇటు జనసేనని పవన్ కళ్యాణ్, అటు మంత్రి నారా లోకేష్ ఇద్దరు వైసీపీ రప్ప రప్ప బ్యాచ్కి గట్టిగా ఇచ్చిపడేశారు. ఎవరైనా రప్ప రప్ప అంటే వాళ్ళకు 2 రప్ప రప్పాలు ఇస్తామని హెచ్చరిస్తున్నారు. రౌడీజం గుండాయిజం చేస్తే అటుకెళ్ళి బొక్కలు ఎట్టి మక్కిలి రగదీయటమే. ఏరే ఆలోచన ఏటి లేదని తేల్చిపారేశారు. మరి లేకపోతే ఏంటంటే ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తుంటే కళ్ళమంటతో వాటిని చెడగొట్టాలని చూస్తున్నారట వైసీపీ వాళ్ళు. రాష్ట్రంలో రౌడీజం గుండాయిజం చేసి శాంతి భద్రతలు సరిగ్గా లేవన్నట్టు అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ప్రస్తుతం రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటేనే జగనన్న ఆయంలో జరిగిన ఘోరాలు మళ్ళీ జరగవని, ఆ భూతం మళ్ళీ రాదని ఆ నమ్మకంతోనే చాలా మంది వస్తున్నారు. పైగా జగనన్న ఏంటంటాడు, తాను మళ్ళీ వస్తే అందరినీ జైల్లో ఎడతానని భయపెడుతున్నాడు. అందుకే అసలు రప్ప రప్ప బ్యాచీకి భయం అంటే ఎట్టా ఉంటుందో చూపించాలని డిసైడ్ అయిపోయినది కూటమి ప్రభుత్వం. పెద్ద విజయం ఏంటంటే వైసీపీలో ఉన్న ఒక్క నాయకుడికి కూడా రాజకీయం చేయడం చేత కాదు, ఎంతసేపు గొడవ చేయడం తప్ప. అయితే కుట్రలు చేయడంలో మాత్రం వైసీపీ వాళ్ళు కాకలు తీరిపోన్నారు. ఆ కల్తీ లిక్కర్ వ్యవహారమే తీసుకుంటే కల్తీ లిక్కర్ స్కామ్ వైసీపీ వాళ్ళే చేసి దాన్ని ప్రభుత్వం మీద వేయాలని చూశారు. మామూలుగా చనిపోయిన వాళ్ళని కూడా ఆ కల్తీ లిక్కర్ వ్యవహారంలో చనిపోయినట్టు చూపించి జగనన్న రాష్ట్రం అంతా ఓదార్పు యాత్ర చేయాలని చూశాడు. కానీ ఆ పప్పులేటి ఉడకలేదు, జోగి బెదర్సి జైలుకి వెళ్ళారు. ఇప్పుడు రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నాడు జగనన్న బ్యాచ్. అట్లాగే వదిలేస్తే వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అందుకే రప్ప రప్ప బ్యాచీని డిప్ప మీద ఒక్కటిచ్చి దారిలో ఎట్టేందుకు ప్లాన్ చేస్తుంది ప్రభుత్వం. ఇకపై వైసీపీ వాళ్ళకు సినిమా కనిపించబోతుంది. అందులో ఎట్లాంటి డౌట్ లేదు. రప్ప రప్ప అన్నారంటే చెంపలు వాసిపోతాయి అంతే.